పాదయాత్ర అనేది భారత రాజకీయాల్లో ఒక శక్తివంతమైన సాధనంగా కొనసాగుతోంది. గతంలో ఎందరో నాయకులు పాదయాత్రల ద్వారా ప్రజల్లో విశేషమైన గుర్తింపును పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయకున్నా అక్కడక్కడ చేసిన ఆయన పాదయాత్రలు, క్షేత్రస్థాయి పర్యటనలు తెలంగాణ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచిపోయాయి. ఇప్పుడు కేటీఆర్ పూర్తి స్థాయిలో పాదయాత్రలను చేపట్టడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్నారట. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తానంటున్నారు కేటీఆర్. అసలు కేటీఆర్ పాదయాత్ర ఎలా ఉండబోతోంది? పాదయాత్ర ద్వారా పరిణామాలు ఎలా మారబోతున్నాయి? లెట్ us వాచ్ ది స్టోరీ. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులకు గాను ఆ పార్టీ ముఖ్య నేతలను కేసులు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో కీలక నేతలు సైతం పార్టీని వీడుతున్నారు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన పార్టీ అధినాయకుడు కేసీఆర్ బయట కనిపించకపోవడంతో నేతలతో పాటు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎంతో కీలకమైన అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ నామమాత్రంగా రావడంపై సొంత క్యాడర్లోని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ జిల్లాల పర్యటన షురూ చేశారు. జిల్లాల పర్యటనలతో ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో నిమగ్నమైన కేటీఆర్ ఈ ఏడాది చివరి వరకు ఇదే తరహా కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీ శ్రేణులు కొంత నిరాశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ పాదయాత్ర ప్రకటన వారికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర పార్టీకి ఎంతగానో ఊతమిచ్చింది. అదే తరహాలో కేటీఆర్ కూడా ప్రజల్లోకి నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ పార్టీని మరింతగా ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ యాత్రను చేపట్టనున్నట్టు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై గళం విప్పుతున్న క్రమంలో పాదయాత్రకు సంబంధించిన ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేటీఆర్ పాదయాత్ర బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ పాదయాత్ర ద్వారా కేటీఆర్ ప్రజల నాడిని పట్టుకునే అవకాశం ఉంది. నాయకుడిగాను కేటీఆర్ ఎదగడానికి పాదయాత్ర దోహదపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ రాజకీయాల్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కొందరు నేతలు పాదయాత్ర చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే ప్లాన్ వర్కౌట్ చేయాలని చూస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుల తరాన్ని పాత తరంగా పరిగణిస్తే వారిలో ఇద్దరు నేతల కుమారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్లు తమ తండ్రుల మాదిరే పాదయాత్రలు చేపట్టి తమ పార్టీలను అధికారంలోకి తెచ్చుకున్నారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తే లోకేష్ యువగళం ద్వారా పాదయాత్ర చేశారు. పాదయాత్రల ద్వారా వీరిద్దరూ వారు అనుకున్న లక్ష్యాలను చేరారు. అనంతరం రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేసి తన ముఖ్యమంత్రి స్వప్నాన్ని నెరవేర్చుకున్నారు. ఈ క్రమంలో జగన్, లోకేష్, రేవంత్ బాటలోని కేటీఆర్ ముందుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే కేటీఆర్ పాదయాత్ర టైమింగ్ లోపమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చంద్రబాబు 2 దఫాల పాలన అనంతరం రైతులు, నిరుద్యోగుల్లో వ్యతిరేకతను కూడగడుతూ సరిగ్గా ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర అద్భుత విజయం సాధించింది. 2019కి ముందు వైఎస్ షర్మిల, జగన్లు చేసిన పాదయాత్ర వైసీపీకి అధికారాన్ని సాధించి పెట్టాయి. ఇక 2024 ఎన్నికల ముందు ఏపీలో నారా లోకేష్ చేసిన పాదయాత్ర కూటమి అధికారంలోకి రావడానికో కారణంగా నిలిచింది. తెలంగాణలోనూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను దించడానికి రేవంత్ రెడ్డి సరిగ్గా ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర ఆయనను సీఎం చేసింది. అలాగే గతంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్ర బీజేపీకి గ్రేటర్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు దక్కాయి. అసలు పాదయాత్రను సరిగ్గా వాడితే సీఎం అయిపోవచ్చనే కేస్ స్టడీలు అనేకం ఉన్నాయి. కానీ కేటీఆర్ ప్రకటించిన పాదయాత్ర టైమింగ్ మిస్ అవుతోందన్న చర్చ కూడా మొదలైంది. కాంగ్రెస్పై వ్యతిరేకత వచ్చిందన్న మాట వాస్తవమే అయినా ఎన్నికలకు ఇంత ముందు పాదయాత్ర చేస్తానండం ఖచ్చితంగా తొందరపాటే అంటున్నారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక ఆపసోపాలు పడుతోందన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకతను ఎన్నికల వేళ సొమ్ము చేసుకుంటే ఫలితం ఉంటుందని అంటున్నారు. కేటీఆర్ ఇంత ముందుగా ప్రజల్లోకి వెళితే ఎన్నికల వేళ ఏదైనా జరిగితే అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేడిలో పాదయాత్ర సాగితే ఫలితం ఉంటుందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది మాత్రమే అవుతోంది. కొత్త ప్రభుత్వానికి ఇంకాస్త టైం ఇవ్వాలి. కానీ సమయం సందర్భం లేకుండా నేను పాదయాత్ర చేసేస్తా అంటే క్యాడర్ ఎలా తీసుకుంటుందనేదే అసలు ప్రశ్న. నల్గొండ వేదికగా పాదయాత్ర ప్రకటించిన సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించినప్పుడు కేసీఆర్ కు మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధనబలం లేదు, మీడియా లేదు, ప్రతికూల శక్తులన్నీ హైదరాబాద్లో అడ్డా పెట్టి తొక్కి పారేస్తామని హుంకరింపులు. ఈ రకమైన వాతావరణంలో ఒక్కడిగా బయలుదేరిన సమయంలో ఆయనకు కొందరు తోడుగా నిలిచారు. అలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ 14 ఏండ్లు శ్రమించి తెలంగాణను సాధించారు అని కేటీఆర్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు గమనిస్తే ప్రస్తుతం బీఆర్ఎస్ క్యాడర్ నిరుత్సాహాన్ని అర్థం చేసుకునే కేటీఆర్ మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాను కూడా అడ్డంకులను అధిగమించి ప్రతికూల శక్తులను ఎదురొడ్డి బీఆర్ఎస్ను అధికారంలోకి తెస్తానని ధీమాను క్యాడర్కు కలుగజేసే ప్రయత్నాన్ని కేటీఆర్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో నంబర్ 2 ఎవరనే చర్చ జరుగుతూ వచ్చింది. ఆ పార్టీ కోల్పోయినప్పటి నుండి ఈ చర్చ మరింత ఎక్కువైపోయింది. కేసీఆర్ తర్వాత కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా పవర్ సెంటర్గా ఉన్నారు. హరీష్కు రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఉంది. కేసీఆర్ వద్ద ఇన్ని దశాబ్దాలు పనిచేసిన హరీష్ రావు పార్టీ మారాలన్నా, సొంత కుంపటి పెట్టాలన్నా మామ సెంటిమెంట్ అడ్డొచ్చింది. అయితే రోజులు మారాయి. మామ దగ్గర నుండి ఇప్పుడు బావమరిది దగ్గర పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకు హరీష్ వర్గం సహకరించే పరిస్థితి లేదు. కేసీఆర్ తర్వాత హరీష్ రావే సీనియర్ అండ్ స్ట్రెంగ్త్ ఫుల్ లీడర్ అనే క్లారిటీ పార్టీకి ఉంది. మరోవైపు నేనేమి తక్కువ కాదు అన్నట్టు కవిత కూడా పార్టీలో 2వ స్థానం కోసం పోటీ పడుతున్నారు. అయినప్పటికీ పాదయాత్ర ప్రకటన కేటీఆర్ పార్టీలో 2వ స్థానం తనదేననే ఇండికేషన్ క్యాడర్కు ఇస్తున్నారు. కేసీఆర్ బహుశా 2028 నాటికి రాజకీయాలకు గుడ్ బై చెప్తారనే ప్రచారం జరుగుతోంది. కేవలం ఆయన పరోక్ష సలహాలకు మాత్రమే పరిమితమవుతారని, దీనిపై చర్చ జరిగాకే కేటీఆర్ పాదయాత్ర ప్రకటన చేసి ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ తర్వాత స్థానం తనదేనని నిరూపించుకున్న కేటీఆర్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా ఉంటూనే ఇతర శాఖల్లోనూ కేటీఆర్ కలుగజేసుకుని పాలనపై మెలకువలు తెలుసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పాలనలో, అనంతరం పార్టీలో పట్టు సాధించిన కేటీఆర్ ఇప్పుడు పాదయాత్రల ద్వారా ప్రజల్లో పట్టు సాధించి ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా కేటీఆర్ వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీసింది. ఈ పాదయాత్ర బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఫలితాలను అందిస్తుంది, కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు ఎలా దోహదపడుతుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కేటీఆర్ ప్రకటనతో బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన చేస్తున్న కృషి ఫలిస్తుందో లేదో తెలియాలంటే 2028 వరకు వేచి చూడాలి.